ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. జనవరి 1వ తారీఖు అనగా నిన్నటితో వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి పూర్తి కావడంతో జనవరి 2వ తారీఖు అనగా ఈ రోజుటి నుంచి తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ని టీటీడీ వారు తిరిగి ప్రారంభించడం జరిగిందండి. ఈ రోజు నుంచి అయితే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారు. అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే అన్ని కౌంటర్స్ వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద వీడియో అండి. ఎస్ఎస్టీ టోకెన్ స్టేటస్ కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే కౌంటర్స్ అన్ని చోట్ల కూడా అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద అయితే కాంప్లెక్స్ లోపలే దాదాపుగా 4 క్యూ లైన్లలో భక్తులను తిప్పి ఆర్టీసీ బస్టాండ్ వరకు కూడా అయితే క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. అంటే శ్రీనివాసం కాంప్లెక్స్లో 4 క్యూ లైన్లు, ఇంకా కాంప్లెక్స్ బయట తిరిగి మాధవం కార్ పార్కింగ్ ఏరియా చుట్టూ తిరిగి ఆర్టీసీ బస్టాండ్ వరకు కూడా క్యూ లైన్లో భక్తులు ఎస్ఎస్టీ టోకెన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. తిరుపతిలో ఈ రోజు నుంచి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి ఆఫ్లైన్లో ఇస్తున్నారు. ఇవి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, ఇంకా బాలాజీ బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాల్లో కూడా ఈ టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ క్యూ లైన్కి సంబంధించి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా మీరు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ను తీసుకొని తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అయిపోయాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చండి. ఈ రోజు నుంచి ధర్మ దర్శనాన్ని కూడా టీటీడీ వారు తిరిగి ప్రారంభించడం జరిగింది. సో భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇది ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ క్యూ లైన్కి సంబంధించి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తగ్గిపోతే ఏం చేద్దాం